సామెతల గ్రంథం 3వ అధ్యాయం, బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాల్లో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. స్తోత్ర స్తోత్ర. ఎవరు దీవించబడతారు, ఎవరు ఆస్తిమంతులు, ఎవరు ధనవంతులు అంటే దేవునికి 10వ భాగాన్ని ఇచ్చేవారు. దేవునికి 10వ భాగాన్ని ప్రారంభములు చెప్పానుగా. కొంతమంది ఎలాగైతే ప్రారంభిస్తారో అలాగనే ఉంటారు. వాళ్ళు కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవునికి ఇవ్వరు, దేవునికి ఖర్చు పెట్టరు. ఈరోజు నువ్వు దేంతో ప్రారంభించావో దాంతోనే అలాగనే ఉన్నావు అంటే ఇక్కడ 9-10 ట్రాలీ చేసుకోండి. నీ రాబడిలో దేవుని భాగాన్ని దేవునికి. అప్పుడు దేవుడు అంటే ప్రియులారా, బైబిల్లో అంటున్నాడు కదా, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండిద్ది, నీ గానుగలో క్రొత్త ద్రాక్షారసం అంటే కొత్త ఆశీర్వాదాన్ని ఇస్తా. ఈ వారంలో, ఈ నెలలో ప్రియులారా, మీ సంపదే కాకుండా ఒక కొత్త సంపద, ఒక కొత్త ఆశీర్వాదం, ఒక కొత్త దీవెన, ఒక కొత్త వస్తువుని నా దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం, స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. అంటే బైబిల్లో మన రాబడిలో ప్రథమ ఫలము 10వ భాగము దేవునికి ఇచ్చినప్పుడు, మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అపోస్తులు 2:44-45లో వాళ్ళ ఆస్తిని అమ్మి కూడా ఇచ్చారు. మన దగ్గర ఉంటేనే ఇవ్వం, డబ్బులు ఉన్నా ఇవ్వం, ఆస్తి ఉన్నా ఇవ్వం, బంగారం ఉన్నా ఇవ్వం, బంగారం ఉన్నా ఇవ్వం. ఒకసారి ఈ మీటింగ్లోనే ఇక్కడ కుటుంబ ఆశీర్వాద కూటాలు గ్రౌండ్లో మనం పెట్టాం. వృద్ధుల ఆశ్రమ గ్రౌండ్లో జరిగేటప్పుడు కొంత డబ్బు కావాలి. అప్పటికి కేశరాజుగుంటలో మందిరం కట్ల, కొంచెం ధనం అవసరం దేవుని పనికి. వారమైంది, నెల అయింది, 2 నెలలు అయింది, ప్రార్థన చేస్తూ ఉన్నా. సరే, ప్రార్థన చేసినప్పుడు వృద్ధులాశ్రమంలో జరుగుతుంది. ఒకవేళ కానుక పడితే కానుక ఎంత వచ్చింది? మహా వస్తే అక్కడ 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి, ఒక 5000 వస్తాయి. 1000 కావాలంటే వచ్చిద్దా? నాకు ఒక 50,000 కావాలి. అప్పుడు కానుక పరిచర్య జరిగింది. కానుక పరిచర్యలో కానుకల్లో ఒక బంగారపు వస్తువును వేశారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ వచనం గుర్తుకొచ్చింది, అపోస్తలుల కార్యం 2:44-45. వారి స్థిరాస్తులను అమ్మి వారి వస్తువులను ఇచ్చి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు, ఆస్తిమంతులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు, కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, పరీక్షలో పాస్ చేయటానికి, ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వటానికి, పెట్టుబడిలో అభివృద్ధి ఇవ్వటానికి నా దేవుడు ఈరోజు ఉదయకాలమున ప్రియులారా ఈ సంవత్సరం ఆయన సిద్ధపరచబడి ఆయన సమకూర్చటానికి మన మధ్య సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మీరు నిరాశగా, నిరుత్సాహంగా వచ్చి ఉన్నా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిని మనము అపోస్తలుల కార్యము 28వ అధ్యాయము 7వ మాటలో మనం చదువుకున్నప్పుడు, పొంప్లియాను ఒకడు ఆ దీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. అతని పేరేం పేరేంటండి? పొంప్లి. అతని పేరు. అతనికి భూములు ఉన్నాయంట. అపోస్తలులను చేర్చుకొని, ఎక్కడంటే ఇది జరిగింది 28లో మొదటి వచనం, మేము తప్పించుకొనిన తరువాత ఆ దీపము మెలితే అను తెలుసుకుంటిమి. అనాగరికులకు, ఎవరంటే వాళ్ళు
అనాగరికులగు ఆ దీపవాసువులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు. అక్కడ పౌలు గారికి పాము గుట్టింది చలి కాసుకోవటానికి. అంతకుముందు వాళ్ళు ఏమవుతారంటే ఓడ పగిలిపోవటము, సముద్రంలో నివాసం చేయటము, తిండి లేకుండా. ఇతను చూసి అందరూ ఏమనుకున్నారంటే ఇతడు ఒక మాంత్రికుడు, ఒక దెయ్యము, ఇతడు ఒక కిరాతకుడు, ఒక దొంగ అనుకున్నారు. ఎప్పుడైతే పాము గుట్టిందో ఆ పాము విషయం అతనికి ఎక్కల. అప్పుడు అతన్ని ఏమనుకున్నాడంటే ప్రియులారా, ఇతను ఒక దూత, ఇతను ఒక దేవుడు. ఏమండి, ఇస్తే కొంతమందికి మంచివాళ్ళు, ఇవ్వకపోతే చెడ్డవాళ్ళు, అవునా కదా? ఇతని పేరుని మనం చూచినప్పుడు దేవుని వాక్యములో పంప్లి, ఇతనికి భూములు ఉన్నాయి. ఇతడు అపోస్తులుడైన పౌలుని అపోస్తులను చేర్చుకొని అతడు ఏం చేశాడంటే ప్రియులారా, వాక్యములో వారికి స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. మీరు ఏ రోజైనా సేవకుడిని పిలిచి ఆతిథ్యం ఇచ్చారా? సేవకురాలను పిలిచి ఆతిథ్యం ఇచ్చారా? దేవుని బిడ్డలను పిలిచి ఆతిథ్యం ఇచ్చారా? మీకున్న ఆస్తులు నమ్మి దేవునికి ఇచ్చారా? మీకున్న వస్తువులు నమ్మి దేవుని పనికి తోడ్పడ్డారా? మరి కోల్పోకుండా పోకుండా ఎలా ఉండిద్ది? వాక్యములో చూస్తున్నాం. ఇప్పుడు మీ రాబడిలో దేవునికి ఇవ్వండి. మీరు ఇవ్వాలి, నేను తీసుకోవాలని చెప్పట్లేదు కానీ ప్రియులారా, ఇచ్చి శోధీమన్నాడు వాక్యంలో. ఏమన్నాడమ్మా? ఇచ్చి శోధీమన్నాడు. మీరు ఇచ్చి శోధించండి, దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా, ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి నాతో మాతో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఈరోజు మమ్మల్ని ధనవంతులుగా, ఆస్తి కలిగిన వారుగా, స్థితిమంతులుగా, పదవులు అలంకరించే వారిగా, ఉన్నతంగా దీవించి హెచ్చిస్తానన్నారు ప్రభువా. అయితే మేము ఈ రోజున నీ సన్నిధిలో నిన్ను ప్రేమించేవారుగా, కష్టపడేవారుగా, నీకు ఇచ్చేవారిగా మమ్మల్ని ఆయుత్తపరచండి ప్రభువా. నీ బిడ్డలు ఏ పరిస్థితిలో వచ్చారో, ఎలాంటి దారిద్ర్యతలో ఉన్నారు, లేమిలో ఉన్నారు, కృంగి ఉన్నారు, ఈరోజు లేవనెత్తండి, ఈరోజు బలపరచండి, ఈరోజు దీవించండి, ఈరోజు మీరు ఆశీర్వది, ఈరోజు బలపరచయ్యా. అప్పుల్లో విడుదలి, అనారోగ్యముల విడుదలి, వడ్డీలు తొలగి ఆస్తికర్తలుగా చేయి. దీవిని తోడుగా ఉంచండి తండ్రి. మహిమను అనుగ్రహించు ప్రభువా. ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. మీకు వందనాలు. ఈ రోజున ఎవరైతే లేమిలో ఉన్నారో, ఆర్థికంగా ఉన్నారో, ఎవరైతే ప్రభువా తక్కువ స్థాయిలో ఉన్నారో, యేసు నామములో లేవనెత్తండి, యేసు నామములో బలపరచండి, యేసు నామములో అభిషేకియండి తండ్రి. మీకు వందనాలు. రేపు నెలలో రాయబోతున్న పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్ పరీక్షలు ప్రభువా, ఇంటర్మీడియట్ పరీక్షలయ్యా, డిగ్రీ పరీక్షలు తండ్రి, ఎంసెట్ కోచింగ్లయ్యా ప్రభువా, ప్రమోషన్ల కొరకు తండ్రి, ఉద్యోగాల కొరకు ప్రభువా, ప్రతి చదువు, ప్రతి పరీక్ష ఆన్సర్ మీరై ఉండి రాయండి ప్రభువా. బిడ్డలు మీరు అభివృద్ధిపరచి దీవించి ఆశీర్వాదాలతో సమాధానములతో నింపు. 8 గంటలకు, 10 గంటలకు, 12 గంటలకు జరుగుతున్న సన్నిధిలో మీరుండు. రేపు బుధవారం, చివరి బుధవారం అయ్యా, ప్రవచనమెత్తి మాట్లాడు, ఆత్మతో అభిషేకి, ప్రతి దోషాలు చీకటిని లయపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.